ఆదికాండము 9వ అధ్యాయము. దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అంతటా వ్యాపింపుడు. క్రూర జంతువులకు, ఆకాశమున విహరించు పక్షులకు, భూమి మీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదురు పుట్టును. వానిని మీ వశము చేసి తిని. భూమి మీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టు చేమలను ఇచ్చినట్లే ఇప్పుడు ఈ ప్రాణులకు కూడా మీకు అప్పగించుచున్నాను. నెత్తుటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినినప్పుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు. నెత్తురు ప్రాణముతో సమానము కావున నెత్తురు చిందించువారు జంతువులైనను నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని ప్రాణమునకు మనుషుని బాధ్యునిగా చేసెదను. దేవుడు తనను పోలిన వానిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని కూడా నరుడే చిందించును. పిల్లలతో పాపలతో పెంపొందింపుడు, భూమండలం అంతటా వ్యాప్తి చెందుడు అనెను. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో వడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇంత ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా వడంబడిక చేసుకొనుచున్నాను. మీతోనూ వడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనం చేయు నీటి ముంపు తిరిగి ఏనాడునూ రాదు. తరతరముల వరకు నాకును మీకును మీతో పాటున్న ఈ ప్రాణులకును నడుమ ఈ వడంబడిక గుర్తును ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న వడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనపడును. అప్పుడు నాకును మీకును ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ వడంబడికను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడును జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు. రంగుల ధనస్సు మేఘములలో ఉండును. దానిని నేను చూసినప్పుడు దేవునకు భూమి మీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వత నిబంధనమును గుర్తు చేసుకొందును అని అనెను. దేవుడు నోవాతో, నాకు భూమి మీద ప్రాణులకు నడుమ ఉన్న వడంబడిక గుర్తు ఇదే అని అనెను. షేము, హాము, యాఫేతు అను ముగ్గురు ఓడ నుండి వెలుపలికి వచ్చిన నోవా కుమారులు. హాము కనానుకు తండ్రి. వీరు ముగ్గురు నోవా కుమారులు. వారి సంతతి భూమండలమంతటా వ్యాపించెను. నోవా సేద్యము చేసి ద్రాక్ష తోటలు వేయ మొదలెడెను. అతడు ద్రాక్షారసము తాగి కైపెక్కి గుడారములో దిగంబరుడుగా పడిపోయెను. కనాను తండ్రియగు హాము తండ్రి నగ్నముగా ఉండుట చూచి వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు చెప్పెను. షేము, యాఫేతు ఒక వస్త్రము తీసుకొని భుజముల మీద వేసుకొని వెనుకకు అడుగులు వేయిచూ వెళ్ళి తండ్రి దిశములను కప్పిరి. వారు ముందు వైపు మొగములు పెట్టి ఉండుటచే దిగంబరులైన తండ్రి వైపు చూడలేదు. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టు కొడుకు చేసిన పని తెలుసుకొని ఇట్లనెను. కనాను శపితుడై సోదరులకు బానిసగునుగాక. అతడు ఇంకా ఇట్లనెను, షేము దేవుడగు యావే కొనియాడబడునుగాక. కనాను షేముకు బానిస అగుగాక. దేవుడు దయవల్ల యాఫేదు వృత్తి చెంది షేము సంతతి వారి నడుమ నివసించుగాక. కనాను వానికి బానిస అగుగాక. జలప్రళయము తరువాత నోవా 350 ఏండ్లు బ్రతికెను. చనిపోవు నాటికి అతని వయస్సు 950 ఏండ్లు. ఆమేన్.